2 years బ్యాక్ ఒక ఫ్యామిలీ మనల్ని అప్రోచ్ అయ్యారండి. వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం. సో వాళ్ళకి పాలసీ ఇవ్వడం జరిగింది. పాలసీ తీసుకునేటప్పుడు అతనికి ఎటువంటి హెల్త్ కంప్లైంట్స్ లేవు. అయితే రీసెంట్ గా ఆయనకి హార్ట్ లో అనీజీనెస్ ఫీల్ అయ్యి విశాఖపట్నంలో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకోవడం జరిగింది. ఇమీడియట్ గా ఆయనకి 3 స్టంట్లు వేయాలి అవసరం పడింది అని చెప్పారు. అతని హెల్త్ ఇన్సూరెన్స్ తో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వలన హాస్పిటల్లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, హాస్పిటల్లో రూమ్ రెంట్, డాక్టర్ ఫీజ్, నర్సింగ్ ఛార్జెస్, మెడిసిన్స్, టెస్ట్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఆపరేషన్ చేయడం వల్ల ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఎనస్థీషియా డాక్టర్ ఫీజ్, సర్జన్ కాస్ట్, ఇవన్నీ కూడా అతని హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అందులోనే కవర్ అయిపోయాయి. ఫైనల్ గా ఆఫ్టర్ 6 days అతని డిశ్చార్జ్ కి ప్రాసెస్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ టైంలో అతని టోటల్ బిల్డింగ్ అంతా కూడా హాస్పిటల్ నుంచి మన ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేశారు. అయితే ఇన్సూరెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత క్లైమ్ సెటిల్మెంట్ అంతా అయిపోయింది. అయితే బిల్ అమౌంట్ సెటిల్మెంట్ వచ్చిన తర్వాత 2,52,000 రూపాయలకి హాస్పిటల్ వారు బిల్ పెడితే ఇన్సూరెన్స్ నుంచి 1,90,000 రూపాయలు మాత్రమే సెటిల్ అయింది. రిమైనింగ్ 62,000 రూపాయలు మీరు కట్టండి అని చెప్పి పేషెంట్ ఫ్యామిలీకి బిల్ ఇవ్వడం జరిగింది. అయితే 62,000 రూపాయలు మీరు ఎందుకు పే చేయాలని కస్టమర్ అయితే చాలా టెన్షన్ పడ్డారండి. ఆ టైంలో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము వెంటనే సెటిల్మెంట్ కాపీ అంతా మీకు ఒక మెయిల్ కి వస్తుంది సార్, ఆ సెటిల్మెంట్ కాపీ ఒకసారి నాకు పంపించండి అని అడిగితే ఆ టైంలో ఆయన దగ్గర ఫోన్ లేకపోవడం, ఇమీడియట్ గా హాస్పిటల్ వాళ్ళు అప్రోచ్ అయ్యాం. మేము హాస్పిటల్ లో సెటిల్మెంట్ కాపీ ఇవ్వమంటే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారండి. మాకు రాలేదు, డౌన్లోడ్ కాలేదు, ఇన్సూరెన్స్ మీ టోటల్ బిల్ 2,52,000 పెడితే 1,90,000 రూపాయలే ఇచ్చారు. 62,000 రూపాయలు ఇప్పుడు పేషెంట్ కడితే మాత్రమే ఆయన డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. లేదు రేపటి వరకు మీరు వెయిట్ చేస్తానంటే ఆల్రెడీ నైట్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు నైట్ స్టే చేసినందుకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీకు పడుతుంది. అదంతా కూడా మీకు చాలా బర్డెన్ అవుతుంది. సో ఇప్పుడు 62,000 రూపాయలు మీరు కట్టేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. పేషెంట్ కూడా పే చేసేద్దామని రెడీ అయ్యారు. అయితే వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ అయ్యి ఆ సెటిల్మెంట్ కాపీ తెప్పించడం జరిగిందండి. అందులో క్లియర్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు, ఈ అమౌంట్ వేరియేషన్ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న ఎంఓయూ ప్రకారం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ పర్టికులర్ ప్రొసీజర్ కి ఇంతకు మించి మనం చార్జ్ చేయక్కర్లేదు. కస్టమర్ ఎటువంటి అడిషనల్ గా పే చేయాల్సిన అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అది మీరు పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేయొద్దు అని క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీని బ్లేమ్ చేస్తూ వాళ్ళు ఈ సెటిల్మెంట్ కాపీ పేషెంట్ కి చూపించకుండా ఆ 62,000 రూపాయలు కలెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారండి. మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత సెటిల్మెంట్ కాపీ తెప్పించి హాస్పిటల్ వాళ్ళకి చూపించి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీఆర్ వెరీ మచ్ సారీ అని ఒక సారీ చెప్పేసి జస్ట్ 268 రూపాయలు వాళ్ళ జిఎస్టీ కోసం మాత్రమే పే చేసి చాలా హ్యాపీగా మాకు థ్యాంక్స్ చెప్పి, ఇన్సూరెన్స్ ఉండటం వల్ల, ఒక రైట్ అడ్వైజర్ ఉండటం వల్ల మాకు ఇంత హెల్ప్ అవుతుందని ఎప్పుడు ఊహించలేదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ కూడా మా సర్వీసెస్ రిఫర్ చేయడం అనేది జరిగిందండి. ఇందులో పర్టికులర్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. రైట్ పర్సన్ మన అడ్వైజర్ గా ఉంటే ఎంత హెల్ప్ అవుతుంది అన్నది ఈ లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుందని ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక 5 lakhs, 10 lakhs, 20 lakhs ఏదైనా ప్రాపర్టీ గానీ ఇన్వెస్ట్మెంట్ గానీ చేసేటప్పుడు ఆన్లైన్ లో మనం అప్రోచ్ అవ్వం కదా. ఒక మంచి అడ్వైజర్ గానీ, ఫ్రెండ్స్ ద్వారా గానీ రైట్ పర్సన్ ని చూస్ చేసుకుని అందులో ఉన్న లోటుపాట్లు ఏంటన్నది ఎలా ఎంక్వైరీ చేసి తీసుకుంటామో, మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు పే చేస్తున్న 15,000, 20,000 రూపాయలు, 25,000 రూపాయలు ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 20,000 or 25,000 సార్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 lakhs, 20 lakhs, 30 lakhs. మీరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ప్రాపర్టీని ఆన్లైన్ లో ఎవరో చెప్తే బ్లైండ్ గా తీసేసుకోరు కదా. ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటారు కదా. అలాగే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఆన్లైన్ లో లేకపోతే ఏదో వెబ్సైట్ లో చూసి మాత్రం డెసిషన్ తీసుకోవద్దండి. పర్సనల్ గా ఒక క్వాలిఫైడ్ అడ్వైజర్ ని అప్రోచ్ అయ్యి మీ ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టుగా మీ హెల్త్ స్టేటస్ ని బట్టి వాళ్ళు ఇచ్చే గైడెన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. అది ఎలాంటి సమయంలో మీకు ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఇదే మీకు లైవ్ ఎగ్జాంపుల్ అండి. మీ కుటుంబానికి సరిపడా సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఒక క్వాలిఫైడ్ అడ్వైజర్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన వాట్సాప్ కి మెసేజ్ చేయండి. మేము మీకు కాల్ చేసి మీకు సూట్ అయ్యే సరైన ప్లాన్ ని గైడ్ చేస్తాము. మీకు సజెషన్ కూడా ఇచ్చి ఆ ప్రాసెస్ అన్నది చేయడం జరుగుతుంది. ఒక క్వాలిఫైడ్ అడ్వైజర్ తాలూకు వాల్యూ ఏంటో ఈ రోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు